వెల్కమ్ బ్యాక్. యాదగిరిగుట్టపై ఒక్క ఆలయ స్వరూపం మార్చేస్తే సరిపోతుందా? ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దాలంటే ఇంకా ఏమేం చేయాలి? విశ్వవ్యాప్తంగా భక్తుల్ని ఆకర్షించడానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండాలి? ఇప్పుడు ఉన్న యాదగిరిగుట్టను అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేయాలంటే ఎలాంటి అభివృద్ధి చర్యలు చేపట్టాలి? తొలినాళ్లలో దట్టమైన అరణ్యాలతో క్రూర మృగాల సంచారంతో స్వామి దర్శనానికి వెళ్లాలంటేనే భయం గొల్పేలా ఉండేది యాదగిరిగుట్ట. అప్పట్లో నిత్య పూజల కోసం వెళ్లే మార్గం లేక గుంపులుగా వెళ్లేవారు. 1937కు పూర్వం అప్పటి నిజాం ప్రభుత్వం తహసీల్దార్ రజాలినీని తొలి కమిటీ చైర్మన్ గా నియమించింది. ఆయన ఆధ్వర్యంలో తయ్యాల శేషాచార్యులు పూజారిగా ఉంటూ క్షేత్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ఆ తర్వాత గుట్ట అభివృద్ధికి బాటలు పడ్డాయి. 1940లో ఘాట్ రోడ్ నిర్మాణం పూర్తయింది. అప్పటి పడిరియాజం హైదరాబాదీ ఘాట్ రోడ్ ను ప్రారంభించి స్వామిని దర్శించుకున్నారు. ఇక అప్పటి నుంచి యాదగిరిగుట్టకు ఈ ఘాట్ రోడ్ మీదుగా భక్తుల రాకపోకలు పెరిగాయి. అలా నిత్య సేవలందుకునే పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందింది. కానీ దీనిని ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలంటే కేవలం ఆలయ స్వరూపం ఒక్కటే మార్చేస్తే సరిపోదు. అందుకు చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు రావాలంటే అక్కడికి అనువైన రవాణా సౌకర్యాలుండాలి. యాదగిరిగుట్ట హైదరాబాద్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా విమాన మార్గాల్లో హైదరాబాద్ వరకు చేరుకొని అక్కడి నుంచి గుట్టకు చేరుకోవచ్చు. కానీ హైదరాబాద్ నుంచి గుట్టకు వెళ్లేందుకు అంతర్జాతీయ స్థాయిలో రవాణా సౌకర్యాలు కల్పించాలి. ఒక్క విదేశీ యాత్రికుల గురించే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న భక్తులు రావాలంటే అదే స్థాయిలో రైలు మార్గాలు కూడా అందుబాటులో ఉండాలి. గుట్టకు సమీపంలో ఉన్న రాయగిరి రైల్వే స్టేషన్లో కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఆగుతాయి. గుట్టకు దగ్గరలో ఉన్న ఈ ఒక్క స్టేషన్ను ఏ గ్రేడ్ స్టేషన్ గా అభివృద్ధి చేయాలి. అప్పుడే దేశవ్యాప్తంగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇక రైల్వే స్టేషన్ నుంచి గుట్టకు రోడ్డు మార్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. ఇప్పటికే ప్రణాళికలు వేసుకున్న ప్రకారం గుట్టకు చుట్టుపక్కల అన్ని ప్రాంతాల నుంచి డబుల్ లేన్ రోడ్డు మార్గాలు వేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఈ పట్టణాల నుంచే కాకుండా దగ్గరలో ఉన్న హన్మకొండ, వరంగల్, నల్గొండ, భువనగిరిల నుంచి కూడా పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యాలు అభివృద్ధి చేయాలి. ఇక హైదరాబాద్ రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఎంజీబీఎస్, జూబ్లీ బస్ స్టేషన్ల నుంచి నేరుగా కొండపైకి బస్సులు ఏర్పాటు చేయాలి. అన్నింటినీ మించి ప్రైవేటు వాహనాలు ప్రయాణించేందుకు వీలుగా విశాలమైన రోడ్లు, రహదారుల్ని అభివృద్ధి చేయాలి. దేవాలయాలు అన్నిటికీ కూడా ఒక గుర్తింపు తేవాలంటే సంస్కృత భాషలో అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంస్కృత పాఠశాల ఒకటి నిర్మించి సంస్కృత భాషను పెంపొందించే విధంగా తయారు చేయాలి. ఇవే కాకుండా వచ్చిన భక్తులకు వసతులు అంటే ఉచితమైన భోజనం సౌకర్యం, వసతి సౌకర్యం, అలానే ప్రసాద వితరణ కూడా, అంటే దేవాలయం ఉన్నంతసేపు కూడా ప్రసాద వితరణ భక్తులకు అందే విధంగా ఆ దేవాలయాన్ని చూసే బాధ్యత తీసుకోవాలి. భవిష్యత్తులో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కొండపై ఉన్న అన్ని షాపులు, ఇళ్లను తొలగించి ఆలయ పరిసరాలను విశాలంగా మార్చాలి. ప్రతి ఏటా జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వీలుగా అతి విశాలమైన మాడవీధుల్ని ఏర్పాటు చేయాలి. గుట్ట పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే కాదు, భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యవంతమైన వసతుల్ని కల్పించాలి. భక్తుల వసతి కోసం అత్యాధునిక గెస్ట్ హౌస్ల నుంచి సామాన్య భక్తులకు కాటేజీల వరకు అన్నింటినీ ఏర్పాటు చేయాలి. ఇక భక్తులకు మంచినీరు, భోజన సదుపాయాలు కొండపైనే ఉండే ఏర్పాట్లు చేయాలి. ఉన్నటువంటి డిఫికల్టీస్ ఏంటంటే వచ్చే యాత్రికులకు రవాణా సౌకర్యము, వసతి సౌకర్యము మెరుగుపరచాలి. తర్వాత ఈ ఆహ్లాదకరమైన వాతావరణం కాకుండా రిలీజియస్ వాతావరణం నెలకొల్పే విధంగా డెవలప్ చేయాలి. దానికి ఈ తెలంగాణ ప్రభుత్వము ఒక డెవలప్మెంట్ అథారిటీ కూడా నియమించింది ఈ మధ్యలోనే. దానికి చట్ట ప్రకారము వాటిని నిర్వర్తించేందుకు అన్యదా అంటే ఒక యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రమే కాకుండా దరిదాపుల మిగతా 4-5 గ్రామాలను కలిపేసేసి ఒక డెవలప్మెంట్ అథారిటీ నిర్మించింది. దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా వేశారు. వారు ప్రణాళికాబద్ధంగా ఆగమశాస్త్రపతి చిన్నజీయర్ స్వామి వారి సూచనల మేరకు దాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పేసి సంకల్పం. భక్తులు పూర్తి స్థాయిలో ఇక్కడ పుణ్యక్షేత్రం అనుభూతిని పొందేలా గుట్టపై అణువణువు భక్తిమయం చేయాలి. ఇప్పటి వరకు ఇక్కడ సరైన పోలీసింగ్ లేక గుట్ట అసాంఘిక కార్యకలాపాలకు, చట్ట వ్యతిరేక చర్యలకు ఆలవాలంగా మారింది. ముఖ్యంగా గుట్ట అంటే ప్రేమ జంటలకు ఓపెన్ పార్క్ అన్నట్లుగా మారిపోయింది.
ఈ పరిస్థితి పూర్తిగా రూపుమాపాలి. లేకుంటే భక్తులు రావటం మాట అటుంచితే క్షేత్ర ప్రాశస్త్యం, పవిత్రత దెబ్బతింటాయి. ఈ పరిస్థితి మార్చేందుకు గుట్టపైనే పెద్ద పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. దీనికి ఏసీపీ స్థాయి అధికారితో పాటు తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా చూసుకోవాలి. గుట్టపై జరుగుతున్న అసభ్య కార్యకలాపాలను పూర్తిగా నిరోధించాలి. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. లక్ష్మీ నరసింహుని కళ్యాణము చూతమురారండి. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.